శివపురాణం 6వ భాగం. శశిశేఖరుడు జ్యోతిర్లింగములు. శివో మహేశ్వర శంభు పినాకిని శశిశేఖర. ఆయనను శశిశేఖర అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది కాలము. సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో ఉంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. మీరు దానిని పట్టుకుంటే శశిశేఖర అన్న మాటకున్న తాత్వికమైన అర్థమవుతుంది. కాలంలో సుఖదుఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనపడిన కాలమును, దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయము చేస్తే మీరు రోజు చెప్పేటప్పుడు కాలంని ఎలా చెప్తారు? శ్రీ విరోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం భూమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగున విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమాతః అని చెప్తాము. ఎవడు ఆయన పాదములు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానముని ఇచ్చి కాలాతీతుడిని చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలము ఆభరణంగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలిగిన వాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండడం. ఇదే శశిశేఖర అన్న మాటకు అసలు తాత్వికమైన రహస్యం. కానీ మనం సోమనాథలింగము అన్న మాటను ప్రస్తావన చేస్తాము. శాస్త్ర సంబంధమైన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్ళి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తుల యందు ఒక లింగము పృథ్వీలింగము అని పిలుస్తారు. పంచభూతములలో ఒకటి. కాళహస్తిలోని లింగము వాయులింగము, అది జ్యోతిర్లింగము కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం, అది జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని మనం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతూ ఉంటాం. ఈ 12టిని మనం జ్యోతిర్లింగములని పిలుస్తున్నాము. సోమనాథుడు సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్, అమలేశ్వరుడు ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్, వైద్యనాథుడు పర్లి మహారాష్ట్ర, భీమాశంకరుడు పూణే మహారాష్ట్ర, రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు, నాగేశ్వరుడు ఔండా గుజరాత్, విశ్వనాథుడు వారణాసి ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర, కేదారేశ్వరుడు కేదారనాథ్ హిమాచల ప్రదేశ్, కృష్ణేశ్వరుడు వెరుల్ మహారాష్ట్ర. జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ 12 చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్టయితే అక్కడ మనకు శివలింగమే కనపడుతుంది, కానీ జ్యోతి కనపడదు. అయితే ఈ 12టిలోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం ఆపాతల నభః స్థల అని రుద్రమునకు ఉన్న ప్రార్థనా గజ్జెయందు చెప్పారు. మీరు ఆ లింగం దర్శనంకు వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఇహమందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షము వరకు ఏదైనా ఇవ్వగలిగిన బ్రహ్మస్వరూపంగా ఆ శివలింగం ఉన్నది. ఈ లోకమందు జ్ఞానమును పొందాలన్న కోరికలు తీరవలనన్న శివుడిని అర్చించాలి. కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు ఆయన చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభు, ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు విచిత్రమైన పరిస్థితులలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థల పురాణాలను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకొని స్మరించడం చేత స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది. శశిశేఖర అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఈ 27 మంది కుమార్తెలే అశ్వని, భరణి మున్నగు పేర్లు కలవారు. వారిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. పూర్వం దక్షిణ నాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేదో. తమ భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్ర యందు ఒక దోషం ఉంది. ఆయన కొంచెం త్వరపడిపోవడంతో యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒక చోట ఉన్నది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి.
అందుకుగాను శివుడు తన ధనస్సులో నుంచి చంద్రునికి పాప ఫలితం ఒకదాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనపరిచాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రి గారి వద్దకు వెళ్ళి ఈ విషయమును చాలా బాధపడుతూ చెప్పారు. విన్న తండ్రి మనస్సు ఎంతగానో కృంగింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడైన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకొని వచ్చి కూర్చోపెట్టాడు. అప్పుడు దక్షుడు చంద్రునితో, నీకు నేను నా 27 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటాను అని మాట ఇచ్చావు. కానీ నీవు ఒక రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. కానీ అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్ష ప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి, నీ విశృంఖలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను. నీవు క్షయవ్యాధి పీడితుడు అవుదవుగాక అని శపించాడు. దీని వలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుని దగ్గరకు రానీయరాదని ఆయన ఉద్దేశం. ఫలితంగా చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడిపోయారు. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఔషధాలు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. అప్పుడు ఆ దేవతలు ఆకలి తీర్చినట్లయితే వారు మనకు మంగళములను ఇస్తారు. చంద్రునికి క్షయవ్యాధి సోకడం చేత దేవతలకు హవిస్సులు లేవు, ప్రజలకు మంగళములు లేవు. అటు దేవతలు ప్రజలు మాడిపోయారు. ఇప్పుడు ఇది అన్ని లోకముల సమస్య అయి కూర్చుంది. ఇప్పుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకొని అత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు, నేను లోక సంక్షేమం గురించి చెబుతున్నాను. ఇప్పుడు చంద్రుడు ప్రభాస క్షేత్రంనకు వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్రపు ఒడ్డున ఉంది. ఆ క్షేత్రంలో ఒక గుంత తవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకొని పంచాక్షరి మహామంత్రం జపమును మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కును అటు చంద్రుడిని చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకనికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్ళి పార్థివలింగమునకు అర్చన చేయండి అని చెప్పాడు. వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి పంచాక్షరి మంత్రమును మృత్యుంజయ మహామంత్రముతో అనుసంధానం చేశాడు. ఇప్పుడు ఎవడి వ్యాధిని ఇచ్చాడో వాడే శివ శరవ్యాయ తవతయానో రుద్రామృడయ రక్షించాలి. కొన్ని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవానుడు శంకరుడు పార్వతీ సహితుడే ప్రత్యక్షమై, ఏమిటి నాయనా నీ అభిష్టము అని అడిగాడు. అప్పుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని ఆ పరమాత్మ అనగలరు. కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాట నిలబడాలి. తప్పు చేసిన వాడైనా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతనికి బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తర్వాత చంద్రుడు తన 27 మంది భార్యలతో సమానంగా లేడు అని చెప్పడానికి ఉదాహరణనే చాంద్రమాసంలో దీనిని చెబుతున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు. కాబట్టే ఆయనకు మనం రుద్ర శబ్దమును ఉపయోగించాము. చంద్రునితో నీకు క్షయం ఉంటుంది, కానీ నీవు 15 రోజులు క్షీణిస్తావు, 15 రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు, ఎప్పుడు హాయిగా ఉంటావు. నీవు ఇప్పుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింపబడిన వాడివని తెలుసుకోవడానికి, నీతో కలిపి నీ దర్శనం చేయించడానికి నా పేరే నీతో కలుపుకుంటాను, చంద్రశేఖర అని పిలిపించుకుంటాను అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇది ఆయన కారుణ్యం అంటే. అందుకని తప్పులు జరిగిన వాటికి వేలు విరవకండి. ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుని పాదములు పట్టుకున్న వాడికి ఒకసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని శశిశేఖర అని పిలవవలసి వచ్చింది. చంద్రుని క్షయవ్యాధి పోయింది, చాంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడు అయ్యాడు. అందుకే మనుహు చంద్ర కుబేరచ్చలో పామృద్రాచ మన్మథ అగస్తిరగ్ని సూర్యచ్చ ఇంద్ర స్కంద శివస్తద క్రోధ భట్టారకో దేవ్యాః ద్వాదశామి ఉపాసక. సౌభాగ్య భాస్కర భాష్యం. సూర్యుడు స్కందుడు అని 12 మంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు.